మహాశివరాత్రి రోజున ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది చెప్తా. ఇప్పుడు మనందరికీ తెలుసు ఓం నమ శివాయ అనే జపం చేయాలని. కానీ ఉప్పు మసాలా ఇలాంటివి లేకుండా పాలతో కానీ లేదా ఫ్రూట్స్ తింటూ ఇలా దీక్ష చేయాలని గుర్తుపెట్టుకోండి. ఉప్పు అనేది వాడద్దు. ముఖ్యంగా శుద్ధ చిత్తంతో నదిలో కానీ గంగాజలంతో కానీ స్నానం చేయాలి. మాట్లాడేటప్పుడు మనల్ని ఎవరు రాపేది అంటూ గొడవ పడడం, కోపం చూపించడం లాంటివి చేయొద్దు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అన్నట్లు ఆ ఒక్కరోజైనా ఉండండి. పవిత్రంగా ఉండాలి. అశుభ కర్మలు అస్సలు చేయొద్దు. మాట్లాడే సమయంలో అశుభ పదాలు మాట్లాడడం, అపవిత్రమైన విషయాలు వేరే వాళ్ళకి చెప్పడం ఇలాంటివి చేయొద్దు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. శుద్ధతతో ఉండాలి. గుర్తుపెట్టుకో, శుద్ధతతో ఉండాలి. భక్తుల కష్టాలను తొలగించి కోరికలను తీర్చే రోజు ఇది. సో ధ్యానం, భజనలు, శివపూజ చేస్తూ తీర్చిదిద్దుకోవాలి. నిర్జల ఉపవాసం చేయలేకపోయినా కొంచెం గొప్ప తక్కువ ఆహారం తీసుకుంటూ భక్తిపూర్వకంగా ఉండాలి. అంటే మిల్క్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా తింటూ అయినా ఉండు. ఇలా పాటిస్తే శివుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు.